హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 25 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. అగ్గిపెట్లు నిమ్ముకొని ఒక్కోసారి సరిగా ఎలగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ కొంచెం ఇలాగా అగ్గిపెట్టుకు అప్లై చేసి ఈ విధంగా మనం అగ్గిపుల్లలో వెలిగించామంటే చక్కగా వెలుగుతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఇలాగా కట్ చేస్తూ ఉంటాం కదండి, కర్రీస్లోకి యూజ్ చేసినంత వరకు కూడా ఇవి మనం ఉంచేసుకొని తర్వాత ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటాయి కదండి ఆనియన్ను. ఇలా ముక్కలుగా మిగిలిపోయినప్పుడు మనం నెక్స్ట్ డే యూజ్ చేసుకోవడానికి ఇవి అదొక రకమైన స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ అయితే ఇలా అప్లై చేసేసి ఇలా ఉంచుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి స్మెల్ అయితే రాదు. ఇంకా థర్డ్ టిప్ని తెలుసు. పిల్లలవి పాతవి టీషర్ట్లు కానీ పెద్దవాళ్ళ టీషర్ట్లు కానీ మనం పడేస్తూ ఉంటాం కదండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి టీషర్ట్ ఉంటే ఈ విధంగా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసేసి, అంటే నేను తిరగతీసి చూపిస్తున్నానండి, ఈ విధంగా తిరగలు తీసుకొని ఇలా అయితే ఈ టీషర్ట్ని అయితే ఇలాగా మడ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ లాగా చేసుకోవాలి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిరగ తీసిన తర్వాత ఇలాగా మిక్సీ పైన ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మిక్సీ కవర్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. మిక్సీ మీద డస్ట్ పడకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం మిక్సీలో ఏదైనా పట్టుకున్నప్పుడు అలా మనం పట్టేసుకున్న తర్వాత ఈ కవర్ని దానిపైన వేసామనుకోండి, డస్ట్ పడకుండా ఉంటుంది, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. పాతవి ఉంటే ఇలా యూజ్ చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. నిమ్మబద్ద ఉంటుంది కదండి, నిమ్మరసం తీసేసిన తర్వాత ఆ బద్ద ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మబద్దని ఇలా పైన బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, మన ఇంట్లో కిచెన్ ట్యాప్స్ ఉంటాయి కదండి, కిచెన్ సింక్లో ఉన్నటువంటి ట్యాప్స్ కానీ బాత్రూంలో ఉన్నటువంటి ట్యాప్స్ కానీ ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దీనిపైన డస్ట్ కానీ మరకలు కానీ పావు కదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇలా రఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మొత్తం తేమ లేకుండా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వ్యాజ్లిన్ ఇలా అప్లై చేసేసామనుకోండి, చక్కగా మనకి మంచి షైనింగ్గా కనిపిస్తాయి, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి, మెరిసిపోతాయి. ఇలా ట్రై చేయండి. మనం యూజ్ చేసుకునే వ్యాజ్లిన్ ఉంటుంది కదండి, వ్యాజ్లిన్ కొంచెం ఇలా అప్లై చేసేస్తే చక్కగా మెరిసిపోతాయి. టిప్ నెంబర్ 5, ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత మనం ఇలాగా దానిపై ఉన్నటువంటి పెంకు తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఇలా ఎగ్స్ పై ఉన్నటువంటి పెంకు తీసేటప్పుడు కొన్ని అయితే అలానే మిగిలిపోతూ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసాట కొంచెం అయితే ఇలాగా ఉంటూ ఉంటాయి కదండి. అలా పెంకులు లేకుండా ఉండాలంటే అప్పటికప్పుడు మనం ఇలా పెంకులు ఒలుచుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలాగ స్టీల్ బాక్స్ ఒకటి తీసుకొని స్టీల్ బాక్స్లో ఆ ఎగ్స్ మొత్తం కూడా వేసేసుకొని ఇలా కిందకి పైకి మొత్తం రఫ్ చేసి ఇలా ఊపినట్లయితే చక్కగా మనకి దీనిపై ఉన్నటువంటి ఎగ్స్ పై ఉన్నటువంటి పెంకు చక్కగా వచ్చేస్తుందండి. ఇలా అనుకోనగానే చక్కగా ఇలా అయితే పెంకు అయితే వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, దోశలు పోసుకున్నప్పుడు దోశలు సరిగా రాకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. అలాంటి టైంలో ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. దోశ పెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వాటర్ని పోసి క్లీన్ చేసుకున్న తర్వాత దోశలు పోసుకున్నాం అనుకోండి, దోశలు చక్కగా వస్తాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 7, మనం కిచెన్లో యూజ్ చేసుకునే చాకులు కానీ సిజర్లు కానీ ఫేలర్లు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి.
ఉంటాయండి. కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయి మనం కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలి అని ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఇలాగ శాండ్ పేపర్లని మన పెయింటింగ్ షాప్లో కానీ వుడ్ షాప్లో కానీ దొరుకుతాయండి. ఈ పేపర్ని తీసుకొచ్చి ఇలా ఇంట్లోనే షార్ప్నెస్ అయితే పెంచుకోవచ్చండి. ఇలా చాకులు కానీ సిజర్లు కానీ ఫీలర్లు కానీ షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. మనం బయటికి వెళ్ళే పని లేకుండా శాండ్ పేపర్ అని అడిగితే ఇస్తారండి షాపుల్లో. ఈ విధంగా శాండ్ పేపర్ తీసుకొచ్చి ఇలా ఈ పేపర్ పైన రబ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చాకులు కానీ అలానే సిజర్లు కానీ ఫీలర్లు కానీ మంచి షార్ప్నెస్ అయితే పెరుగుతాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, అగ్గిపెట్లు వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ నిమ్ముకొని సరిగా ఎలగవు కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా అగ్గిపెట్టులో కొన్ని రైస్ అయితే పోసుకున్నాం అనుకోండి, చక్కగా నిమ్ముకోకుండా అలానే మనకి ఇలా అగ్గిపెట్టిలో ఉన్నటువంటి అగ్గిపుల్లని గీసిన వెంటనే చక్కగా వెలుగుతాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, పింగాణి కప్స్ ఒక్కొక్కసారి మన చేతుల నుంచి జారిపోయి కాడలు ఇలా ఊడిపోతూ ఉంటాయి కదండి. అలా పగిలిపోయినప్పుడు మనం పడేస్తూ ఉంటాము. దాన్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. పింగాణి కప్పుని ఇలా కప్పు నిండా కూడా వాటర్ పోసుకొని మన ఇంట్లో ఇలా మనీ ప్లాంట్ని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. మనీ ప్లాంట్ని ఇలాగ ఈ వాటర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్ మీద కానీ సెల్ఫ్లో కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, విండోస్ దగ్గర కానీ చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మనం దీన్ని చూస్తున్నప్పుడు చక్కగా గ్రీన్గా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 10, బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ బియ్యం డబ్బాలో ఇలాగ వేప కాడలు అయితే ఉంటాయి కదండి, కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఇలా అక్కడొకటి పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 11, అనుకోకుండా మనకి చేతికి గాయమైనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం గాయమైనప్పుడు ఒకరి హెల్ప్ తీసుకొని గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. ఒకరి హెల్ప్ లేకుండా మనమే గిన్నెలు కడుక్కోవాలనుకున్నప్పుడు ఇలా చేతికి గాయమైనప్పుడు మనం గిన్నెలు కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఒక కవర్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఈ విధంగా గిన్నెలు అయితే చక్కగా కడుక్కోవచ్చండి. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని గిన్నెలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కడిగేసుకోవచ్చండి. గాయమైన దగ్గర మనం ఇలా గిన్నెలు కడిగేటప్పుడు చాలా మంటగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఒక కవర్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని గిన్నెలైనా కడిగేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 12, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ పంచదార తీసుకున్నానండి. కొన్ని మిల్క్ అయితే వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకొని ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ లిక్విడ్ని మనకి ఇలా ఒక్కొక్కసారి స్కిన్ ఏమవుతుందంటే పొడి బారినట్లుగా అట్లా ఉంటుంది కదండి. మనకి స్కిన్ పొడిబారకుండా చక్కగా మంచి బ్రైట్నెస్గా కనిపించాలి. మన చర్మం అనేది చక్కగా మన చర్మం మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి డస్ట్ పట్టేసి అలానే ఉంటుంది కదండి. అలాంటి డస్ట్ కూడా ఉండదండి. ఈ విధంగా కొంచెం కాటన్ పెట్టి ఇలాగ డిప్ చేసేసి ఆ లిక్విడ్లో తర్వాత క్లీన్ చేసామనుకోండి, మన చర్మం కాంతివంతంగా మెరిసిపోతుందండి. మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. స్కిన్ కూడా పొడిబారిపోకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 13, పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు ఇలా చాకుతో కట్ చేస్తూ ఉంటాం కదండి, మంట వచ్చేస్తూ ఉంటుంది కదండి. మంట రాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలాగా అప్పటికప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేయాలంటే చాకుతో కాకుండా ఇలా సిజర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. చేతులు కూడా మంట రాకుండా ఉంటాయి. యూజ్ అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శీతాకాలంలో పెరుగు సరిగా తోడుకోదు కదండి. అలా ఉన్నప్పుడే ఇలా ట్రై చేయండి. ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే పాలల్లో తోడు పెట్టుకున్న తర్వాత ఫ్లోర్ మీద ఇలానే పెట్టేస్తూ ఉంటాం కదండి, ఒక్కోసారి సరిగా తోడుకోదు. మనం ఫ్లోర్ మీద అలానే డైరెక్ట్గా పెట్టకుండా ఒక ప్లేట్ పెట్టేసుకుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, 1 అవర్ లోపలనే తోడుకుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. మినపప్పు అంటే మినపగుళ్ళు పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే 2 ఎల్లుల్లిపాయలు అందులో వేసుకుంటే పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 15, ఎగ్స్ వేయించేటప్పుడు ఇలా కొంచెం ఆయిల్లో అయినా ఎగ్స్ మంచిగా రావాలి, చక్కగా మంచి టేస్ట్ రావాలనుకున్నప్పుడు ఇలా కొంచెం ఆయిల్లో కొంచెం మనకు తగినంత కారం, ఉప్పు, పసుపు వేసేసుకొని ఇలా వేయించుకున్నాం అనుకోండి, ఎగ్స్ తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటాయి, కలర్ఫుల్గా కనిపిస్తాయి. టిప్ నెంబర్ 16, ఆనియన్స్ తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఆనియన్స్ తొక్కల్లో ఒక గిన్నె తీసుకొని
ఆ గిన్నెలో ఈ ఆనియన్స్ తొక్కలు వేసేసి కొన్ని వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగేటప్పుడే కొంచెం పసుపు వేసేసుకోవాలి, లేదంటే మనం బాగా మరిగించుకున్న తర్వాత అయినా పసుపు వేసుకోవచ్చు. ఈ వాటర్ చాలా బాగా వర్క్ అవుతుందండి. చూసారా ఇప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఆనియన్ తొక్కల్ని ఇలాగా బాగా మరిగించుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసేసుకోవాలండి. ఈ వాటర్ని ఒక గిన్నెలోకి నేను స్ట్రైన్ చేసేస్తున్నాను. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూను అలానే పౌడర్ అండి, మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ అలానే పసుపు రెండు కూడా ఈ విధంగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కొంచెం ఫ్లోర్ మీద అలానే కిచెన్ సింక్లో గ్యాస్ స్టవ్ దగ్గర ఇలాగా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న చీమలు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఈ వాటర్లో కాటన్ కొంచెం డిప్ చేసేసి మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో ఇలా అక్కడ కొంచెం పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఒక సిస్టర్ కమెంట్ చేసి అడిగారండి, బల్లులు బొద్దింకలు పోవాలంటే మంచి టిప్ చెప్పమని. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మనం ఈ వాటర్ని చక్కగా స్టోర్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 18, లెమన్ తీసుకొని లెమన్ని ఇలాగా చాకుతో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న లెమన్ ఒక హాఫ్ తీసుకొని దీనిపైన లవంగాలు కొంచెం అలా అక్కడొకటి పెట్టేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. లవంగాలు నాకు అవైలబుల్గా లేవండి, అందుకని నేను బేకింగ్ పౌడర్ వేసి చూపిస్తున్నాను. లవంగాలు కూడా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అంతా కూడా లెమన్ పీల్చుకుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 2 కప్స్ అయితే ఇలాగ నేను గోధుమ పిండిని తీసుకున్నానండి. గోధుమ పిండిలో 2 స్పూన్స్ పంచదార వేసుకొని తగినంత సాల్ట్ వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ విస్కర్తో ఈ విధంగా మొత్తం కూడా ఇలాగా కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం అప్పటికప్పుడు చపాతీ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మనకి టైం లేదు, మనం అప్పటికప్పుడు బాగా ఆకలిస్తుంది, మనం తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ పిండి అయితే కలుపుకున్నాం కదండి, ఈ పిండిని చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసేసి ఇలా ఈ పిండిని ఇలా దోశలాగా పోసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి చపాతీ ఏ విధంగా అయితే మంచి టేస్ట్ ఉంటుందో అదే విధంగా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా ఇలాగా కాల్చుకున్నాం అనుకోండి, చపాతీ టేస్ట్ లాగానే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 20, బకెట్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం షాంపూ, మనం యూజ్ చేసుకునే షాంపూ వేసుకోవాలండి, అది ఏ షాంపూ అయినా పర్లేదు. కొంచెం టూత్ పేస్ట్ అండి. టూత్ పేస్ట్ అయిపోయిన తర్వాత మనం పేస్ట్ ట్యూబుల్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇలాగా ఈ పేస్ట్ ట్యూబుల్లో ఉన్నటువంటి పేస్ట్ని ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను చూడండి. ఇది వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా చక్కగా మన ఇంట్లో ఇలా క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలానే ఒక 1/2 టీ స్పూను ఇలా సర్పు కూడా వేస్తున్నాను. బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోస్తున్నానండి. ఇది ఎందుకని చూస్తున్నారండి, మనం డోర్ మ్యాట్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, ఇలా వాష్ చేసుకునేటప్పుడు డోర్ మ్యాట్స్కు ఉన్నటువంటి మురుకు ఒక్కొక్కసారి వదలక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఎటువంటి కష్టపడే పని లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ వాటర్లో ఒక 1 అవర్ పాటు ఇలా డోర్ మ్యాట్లని ఇలా పెట్టేసి 1 అవర్ తర్వాత చక్కగా మనం ఇలాగా తీసి ముంచితే చాలండి, చక్కగా మనం బండకేసి బాధే పని లేకుండా, చేతితో మనం ఇలా వాష్ చేసే పని లేకుండా 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత మనం చక్కగా ఇలాగా వాటర్లో మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయండి. మ్యాట్లు కూడా తలతల మెరిసిపోతాయి.
మురికి కూడా మీకు చూపిస్తున్నాను లైవ్లో. అంత మురికి అయితే వచ్చేసిందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. షర్ట్లు ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి హ్యాండ్స్ ముందుగా ఫోల్డింగ్ చేసుకొని కింది పార్ట్ని ఈ విధంగా చక్కగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, షర్ట్ ఫోల్డింగ్ చక్కగా వస్తుంది. మనం ట్రావెలింగ్లో బ్యాగ్లో ఇలా చక్కగా ఎన్ని షర్ట్లైనా సర్దుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 23. ఇలాగ కర్రీస్లో మనం టమాటాలు కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి టమాటాలు చాలా సేపు ఉడుకుతూ ఉంటాయి కదండి. మనం అప్పటికప్పుడు టమాటా గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ టీ స్టైనర్లో టమాటాని గుజ్జుని ఈ విధంగా తీసేసి చక్కగా కర్రీలో యూజ్ చేసుకున్నాం అనుకోండి, కర్రీ చక్కగా మనకి టేస్టీగా ఉంటుంది. టమాటా ముక్కలు లేకుండా కనబడకుండా ఉంటాయండి. టమాటా ముక్కలు కనబడకుండా తినే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన జుట్టు 80లో కూడా చక్కగా మనకి వైట్ హెయిర్, బ్లాక్ హెయిర్ లాగా కనిపించాలి అంటే ఇలా ఇంట్లోనే ఈ రెమెడీ ప్రిపేర్ అవ్వండి, చక్కగా ఉంటుందండి ఈ టిప్పు. మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈ రెమెడీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక గుప్పుడు ఆవాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా డ్రై అవ్వాలి ఆవాలు. అలా ఆవాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత కరివేపాకును ఒక గుప్పుడు తీసుకొని ఇలాగ బాగా డ్రై అయ్యేంత వరకు కూడా బాగా దీన్ని కూడా వేయించుకోవాలండి. అంటే మనం ఇలా కరివేపాకును పట్టుకుంటే మనకి బాగా డ్రై అయిపోయి పొడి పొడిలాడుతూ ఉండాలండి. ఆ విధంగా కరివేపాకును చక్కగా డ్రై అయ్యేంత వరకు కూడా ఇలాగ మొత్తం కూడా మనం వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ రెండు కూడా ఒక పౌడర్ లాగా, పెయిన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న ఈ పౌడర్లోకి అలోవెరా జెల్ ఉంటే ఓకేనండి, లేకపోతే మనం ఇంట్లో అలోవెరాని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరా జెల్ లేకపోతే ఈ విధంగా కొంచెం అలోవెరా కట్ చేసేసుకొని దాని లోపల ఉన్నటువంటి గుజ్జుని ఒక స్పూన్ వరకు వేసుకొని ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకొని చేతితో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం కొబ్బరి నూనె వేసుకొని ఇలా మనం ఒక లిక్విడ్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలాగ ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలా మనం హెయిర్స్కి చక్కగా పట్టించేయాలండి. ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి, వైట్ హెయిర్ చక్కగా బ్లాక్ హెయిర్ లాగా కనిపిస్తుందండి. మన హెయిర్స్ కూడా మంచి దృఢంగా, గట్టిగా, బలంగా కూడా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్ రెమెడీ అండి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని చక్కగా హెయిర్స్కి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ ఇలా కొంచెం అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసుకోవాలండి. 1 అవర్ తర్వాత చక్కగా మనం తలస్నానం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆవాలు, కరివేపాకు చక్కగా పనిచేస్తుందండి. మన జుట్టుకు కూడా చాలా హెయిర్స్ మంచి దృఢంగా, గట్టిగా ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా చక్కగా మార్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. క్యారెట్స్ చెక్కు తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాకుతో తీయాలంటే ఒక్కొక్కసారి ఎక్కువగా కటింగ్ అయిపోతూ ఉంటుంది. ఇలా చెక్కు తీసేటప్పుడు చాకుతో కాకుండా ఇలాగా ఫోర్క్ స్పూన్తో చక్కగా తీసుకున్నాం అనుకోండి, దానిపై ఉన్నటువంటి చెక్కు చాలా ఈజీగా, సింపుల్గా ఇలా వచ్చేస్తుందండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా, సింపుల్గా ఇలా ఫోర్క్ స్పూన్తో చక్కగా ఈజీగా తీసేసుకోవచ్చండి. ఒక్కోసారి మనకి చాకులు అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన చాకు కంటే కూడా ఇలాగ ఫోర్క్ స్పూన్తో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.